ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ చిన్నదని చెప్పి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద హీరోలు టేస్టీ తేజతో ఒక వీడియో చేస్తే చాలు మా మూవీ ప్రమోషన్ అయిపోద్ది. దీని తర్వాత వీడియోలు వచ్చేలా లేవు అట్ట హీరోలు ఏం లేదు. అంటే బేసిక్గా ఈ రోజుల్లో ప్రమోషన్స్ అనేది చాలా కొత్తగా చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. అలా కొత్తగా చేసే వాటిలో తేజ గాడిది కొంచెం ఫన్ సరదాగా ఉంటది, మధ్య మధ్యలో క్రింజ్ కూడా ఉంటది, మన ఇబ్బంది ఏమి లేదులే. కానీ అన్నిటికీ అలవాటు మూవీ స్టార్స్ కూడా రెడీగా ఉన్నారు ఇలా కొత్తగా ప్రమోట్ చేయడానికి. నీకు ఐడియా ఎలా వచ్చింది తేజ ఇలా యూట్యూబ్ పెట్టి ఇందులో ఫుడ్ వీడియో చేయాలి అని? బేసిక్ గా మనం జబర్దస్త్ లో అభి అన్న టీమ్ లో ఆల్మోస్ట్ 5-6 నేను ఒకటిగా చేసేవాడిని. ఒక 2 years 3 years చేసినా కూడా ఒక సపరేట్ యూనిక్ ఐడెంటిటీ అనేది రావట్లా. ఆర్టిస్ట్ గానే ఉన్నాను, దాంట్లో నలుగురిలో ఒకటిగానే ఉన్నాను. తేజ ఇది అనే ఒక యూనిక్ ఐడెంటిటీ లేదు. యూనిక్ ఐడెంటిటీ కోసం ఏం చేద్దాం యూట్యూబ్ పెడదాం, ఏం చేయొచ్చు, మన దెబ్బకి మనం ఏం చేద్దాం, యూట్యూబ్లో తింటమే కదా తిందాం. అప్పుడు నేను స్ట్రీట్ బైట్ రవి వీడియోస్ చూసా, అన్నదే రవితేజ అన్నది వీడియోస్ చూస్తే అన్న ఫుడ్ గురించి బాగా చెప్తే ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. ఫుడ్ చేస్తూ కూడా ఇలా వీడియోస్ చేయొచ్చా, కాకపోతే అన్న ఆల్రెడీ అది చేస్తాడు, మనం అది కాదు ఇంకేమైనా చేద్దామని నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ని మేమిద్దరం కలిసి రెస్టారెంట్కి పోవడం, సరదా కూర్చొని తింటాం, వాళ్ళ జబర్దస్త్ ఆర్టిస్టులతోనే స్టార్ట్ చేశా. అవును, అది మెల్లిమెల్లిగా వెళ్తూ కొంచెం మంచిగా రీచ్ వచ్చింది కరోనా టైంలో. దాని తర్వాత నెల్లూరు సుదర్శన్ అన్న, ఆయన నా వీడియోస్ మంచిగా ఫాలో అయ్యేవాడు. అన్న ఒకసారి వీడియో చేద్దామన్నా అంటే చేద్దామరా అన్నాడు. అన్న వచ్చి వీడియో చేశాడు. ఆ వీడియో వైరల్ నెక్స్ట్ లెవెల్ పోయింది. వాళ్ళు ఏక్మినీ కథ కోసం చేసిన ప్రమోషన్స్ అన్నింటిలో హైయెస్ట్ వ్యూస్ నాదే వచ్చింది. అప్పుడు మూవీ పిఆర్ టీమ్స్ అవన్నీ చూసారే బాగుంది కదా, ఈ కంటెంట్ మనం నిజంగా ప్రమోషన్స్ వాడుకోవచ్చు కదా అని వాళ్ళకి అప్పుడు ఒక ఆలోచన వచ్చి అలా మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయింది. అనుకోని జర్నీ, నాట్ ప్లాన్డ్ జర్నీ ఇది.